హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే నా పేరు శిల్ప. మేము లండన్లో ఉంటున్నాము. సో లండన్కి చుట్టుపక్కల వచ్చేసి ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటామన్నమాట హాలిడే టైంలో. ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అవి మీకు కూడా షేర్ చేస్తే మీకు ఒక అనుభూతి కలుగుతుంది అని నా అభిప్రాయం. ఈరోజైతే మనం వీడియోలో ఇంగ్లాండ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హిస్టారికల్ ప్లేస్ అయిన క్యాంటర్బరీ క్యాథడ్రల్కి వెళ్తున్నాము. ఇదైతే 1400 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఒక క్యాజిల్ చర్చ్, ఇంకా ఏ నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి అన్నీ 1 అవర్ 1.5 అవర్ ఈ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇది సిటీ లండన్ నుంచి కూడా మనకి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. కొన్ని చేంజెస్ ట్రైన్ అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది సిటీకి అవుట్ సైడ్ ఉంటుంది. సో నేషనల్ రైలు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్. ఇదైతే హై స్ట్రీట్లోనే ఉంటుంది. అంటే ప్రతి టౌన్కి ఒక టౌన్ సెంటర్ ఉంటుంది, మళ్ళీ ఒక హై స్ట్రీట్ లాగా. అక్కడే పార్కింగ్ అయితే ఉంది. దానికైతే పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. సో అయితే లిమిటెడ్ పార్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. వీకెండ్స్ కొంచెం కష్టం అనమాట. సో కొంచెం టైం వెయిట్ చేస్తే మనకైతే పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో అవర్ బేస్డ్ కాబట్టి ఎక్కువసేపు ఉండరు లోకల్స్. ఇక్కడే వచ్చేసి మనకి టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనకు ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు మనకి ఫుల్ అయితే అవ్వదు మ్యాక్సిమము. ఇంకా ఈస్టర్, క్రిస్మస్ సీజన్లో ఏమన్నా అవుతుందేమో. కిడ్స్కి అయితే ఫ్రీ అనమాట. టికెట్ ప్రైజెస్ ఇవే. సో ఇంకా వీళ్ళల్లో కొన్ని కేటగిరీస్కి ఇంకా ఫ్రీ ఎంట్రీస్ ఉంటాయన్నమాట, ఓల్డ్ వాళ్ళకి అట్లా. ఇక్కడ ఎదురుగా స్టాచ్యూ ఉంది కదా, చూసారంటే హెడ్ అంతా కట్ అయ్యి ఉంది. అప్పుడు బ్లాస్ట్ల వల్ల అది జరిగిందనమాట. ఇదే మనం వెళ్ళే క్యాంటర్బరీ క్యాథడ్రల్. చూసారంటే బయట కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆర్కిటెక్చరు. సో లోపల కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి గైడ్స్ అయితే ఒక మ్యాప్ ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవిడ మాటల్లో విన్నాం ఫస్ట్. Used to be Catholic. Okay. So the Henry II, he divorced in the olden day, long time ago. Yeah. He divorced. He wanted to get remarried. He Yeah. wanted to be married. At that time, they are not allowed. So his soldier knew that he wanted to get remarried. So he came to kill the bishop. Okay. This was the bishop staying behind, was here. So he came and killed the bishop here. This That's is a it. point. This is a That's the point. one. Yeah. So when you finish this, go down, move forward and go down. Okay. When you go down, it's a సో ఆవిడ చెప్పిన హిస్టరీ ప్రకారం ఇది క్యాథలిక్ చర్చ్గా యూజ్ చేసేవాళ్ళంట. సో అప్పట్లో వచ్చేసి ఎక్కువ మ్యారేజెస్ అలౌడ్ లేదనమాట. హెన్రీ II అప్పట్లో ఫస్ట్ కింగ్ అనమాట. ఆయన వచ్చి ఒక ఫస్ట్ మ్యారేజ్కి డివోర్స్ ఇచ్చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ బిషప్, అంటే ఈ చర్చ్ ఫాదర్ ఉంటారు కదా, ఆర్క్ బిషప్, ఆయన వచ్చి యాక్సెప్ట్ చేయలేదు, అలౌ చేయలేదు. అందువల్ల నైట్స్ వచ్చి కిల్ చేశారు అని చెప్పి. సో అంటే ఇక్కడ ఉంటారు కదా కాపలాదారులు వాళ్ళు. కానీ గూగుల్ హిస్టరీ ప్రకారం ఏముందంటే థామస్ బకెట్ ఆయనే బిగ్గెస్ట్ బిషప్ అనమాట, ఆర్క్ బిషప్ ఈ చర్చ్కి. ఆయన ప్లస్ హెన్రీ II వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. సో హెన్రీ II వచ్చేసి కింగ్ కదండి. కింగ్ అంటే ఇంకా మొత్తము ఆయన చేతిలోనే పవర్ ఉండాలనుకుంటారు. సో ఈ చర్చ్ కూడా పవర్ వచ్చేసి ఆయన చేతుల్లో ఉండాలంటే లేదు అని చెప్పి ఈ బిషప్ యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆ రీజన్ వల్ల నైట్స్ అంటే కాపలాదారులు 1170లో ఈ థామస్ బకెట్ అనే బిషప్ని, అంటే చర్చ్ ఫాదరు, బిగ్గెస్ట్ వన్ అనమాట ఆయన్ని చంపేశారు అని చెప్పి అప్పట్లో ఇంకా ప్రచారం అనమాట. సో మొత్తం ఇంగ్లాండే షాక్ అయి షేక్ అయినట్లు అయిపోయిందంట. సో ఎందుకంటే అంత పెద్ద చర్చ్ ఫాదర్ చనిపోవడం అనేది ఒక షాకింగ్ న్యూసే కదా. సో ఆయన వచ్చేసి ఇక్కడే ఇంకా బ్యూరీ చేశారు, అంటే పాతి పెట్టారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి స్లోగా ఆయన్ని హోలీ పర్సన్గా ట్రీట్ చేస్తూ పిలిగ్రమ్స్ అందరూ ఇక్కడికి రావడం మొదలుపెట్టారంట. రీసెంట్గా వచ్చేసి ఎక్కువ అయింది ఆ ఫ్లోటింగ్ అనేది. అంటే
వచ్చిన వాళ్ళందరూ ఆర్కిటెక్చర్గా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇదైతే 597 ఏడీలో కట్టారు. సో ఎంత 1400 ఇయర్స్ హిస్టరీ ఉందన్నమాట ఈ చర్చ్కి అయితే. నెక్స్ట్ అయితే బ్యాక్ సైడు ఈ హెర్బల్ గార్డెన్ ఉందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. స్మెల్ కూడా హెర్బల్స్ అక్కడ సమ్మర్లో కాబట్టి అంత ఎక్కువగా లేవు, అయినా కూడా అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని రకాల హెర్బల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఈ హెర్బల్ ప్లాంట్స్ స్మెల్ కూడా భలే ఉన్నాయండి. హెర్బల్స్ మంచి స్మెల్ వస్తాయి కదా, ప్రతి ఒక్క హెర్బల్ ఉందన్నమాట ఇక్కడ. అసలు నాకైతే చూసి భలే మంచిగా అనిపించింది. ప్రతిదీ నేను తీసి స్మెల్ చేశాను అనమాట. అన్ని నేమ్స్ కూడా నేను నోట్ చేసుకున్న స్లోగా. అంటే మీరు ఎవరైనా ఖచ్చితంగా తెలుసుకోవాలంటే వాటిని వచ్చేసి స్లోగా పెట్టుకోండి వీడియోని. నేను ఫాస్ట్ పెడుతున్నా ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. సో నేను అన్నీ నోట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది మనకి ఏదైనా హెర్బల్ గురించి తెలుసుకోవాలి అంటే. ఈ హెర్బల్స్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. మనకి ఫుడ్లో డ్రై లీవ్స్ వస్తుంటాయి, ప్లస్ కాఫీస్ కానీ కాఫీ అంటే టీ పౌడర్స్ వస్తుంటాయి అన్నమాట. హెర్బల్ టీ పౌడర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట. నేను కూడా ట్రై చేశాను చాలా టైమ్స్. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎవరైనా హెర్బల్ టీ ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంత ఫ్రెష్గా ఉంటుందో. అంటే కొంతమంది మార్నింగ్ సజెస్ట్ చేస్తారు, కొంతమంది ఈవినింగ్ సజెస్ట్ చేస్తారు. సో నేనైతే నాకు కోల్డ్ అట్లా ఉన్నప్పుడు అయితే నేను ట్రై చేశాను. నాకు చాలా రిలీఫ్ అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే ఇది చిన్న మ్యాప్ అనమాట. మనకైతే ఇక్కడ ఆ కింగ్ ఆ ఫేసెస్ పెట్టేసి ఇక్కడైతే మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. సో అట్లా మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా వ్యూ బాగుంటుంది. ఇదైతే 597 ఏడి, 1400 ఇయర్స్ హిస్టరీ ఉందన్నమాట. లోపల చూస్తే ఎంత క్లియర్గా అప్పట్లో మొత్తం ఎంత నీట్గా కట్టారో చూడండి అసలు. వాళ్ళు ఫస్ట్లో మనకి ఎంట్రీలో మ్యాప్ ఇచ్చారు కదా, అంటే మనం ఒకవేళ వెళ్తే ఇంకొక ఎంట్రీలో నుంచి వస్తామన్నమాట. ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ డిఫరెంట్గా. ఇక్కడ మీరు ప్రతి స్ట్రక్చర్ చూసారంటే ఎంత క్లియర్గా ఉంటుందో. ఇక్కడ బ్యూరీ చేస్తున్నారు చూడండి. సో కింగ్ వైఫ్ని కూడా ఇక్కడ బ్యూరీ చేశారని చెప్పి అంటారనమాట. ఇంకా కొంతమంది కింగ్స్ ఇక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, నన్స్ ఎక్కువ అంటే మనీ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా మనీ ఇచ్చి ఇక్కడ బ్యూరీ చేయించుకుంటారు అని చెప్పి, ప్లస్ వాళ్ళ స్టాచ్యూస్ చనిపోయిన తర్వాత వాళ్ళ స్టాచ్యూస్ వచ్చేసి ఇక్కడ పెట్టించుకుంటారు. అంటే వాళ్ళకి అదొక నమ్మకం అంట, దేవుడి దగ్గర ఉండాలని మంచిగా. సో దాని గురించి నాకు క్లియర్ హిస్టరీ తెలియదు అనమాట. నెక్స్ట్ అయితే ఇది చాపెల్ అంట. ఈ పైన మనకి గ్లాస్ మొత్తం ఉంది చూడండి. గ్లాస్ అంటే డిజైన్, ఆ డిజైన్ మొత్తం ఇక్కడ చిన్న అద్దంలో మనకి కనిపిస్తుంది. మనకి నేరుగా పైన చూపిస్తున్నాను, చూసారంటే ఎంత పెద్ద రూమ్ ఉందో మొత్తం డిజైన్ వచ్చి ఈ చిన్న అద్దంలో కనిపిస్తుందంటే చాలా గ్రేట్ కదా. అసలు కొన్ని ఫొటోస్ కూడా తీశాను. సో అంత ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ కాదు కాబట్టి అంత క్లియర్గా రాలేదు. ప్రతి ఒక్కరూ ఎంత నీట్గా తీసుకున్నారంటే కెమెరాస్లో. సో నేను ఆ ఫోటో నేను తీసింది కూడా మీకు పిక్ యాడ్ చేస్తాను. సో చూసారంటే ఇవన్నీ హ్యారీ పాటర్ మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, సిమిలర్ స్ట్రక్చర్ అనమాట. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినారంటే ఎంత పెద్ద విండోస్ ఉన్నాయో, మొత్తం గ్లాసెస్. సో ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్తో డిజైన్ చేశారంట గ్లాస్ పైన, విండోస్ పైన. సో మనమైతే ఇది వచ్చేసి ప్రేయర్ రూమ్ ఏమంటారో నాకు ఐడియా లేదు. సో అంటే సాంగ్స్ పాడతారు కదా, సో ఆ రూమ్ అనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా ఒక అదే సాంగ్ పాడుతూ ఉన్నారు. చాలా అంటే చాలా డీసెంట్గా, అసలు అంతమంది కలిసి పాడుతుంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే మొత్తం డోర్స్ అటు సైడ్ ఇటు సైడ్ క్లోజ్ చేసి ఉన్నారు. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాసెస్ మీద గురించి చెప్తున్నాం కదా. ఈ గ్లాసెస్ మీద మొత్తము బైబిల్ హిస్టరీ
పెయింట్ చేశారంట. అప్పట్లో అందరికీ చదువు రాదు కాబట్టి ఇట్లా డిజైన్ చేశారంట. ఇక్కడ కూడా చూడండి గ్లాస్ పైనే కాకుండా వాల్ పైన కూడా ఎంత నీట్‌గా డిజైన్ చేశారో. ఈ డిజైన్ చేసిన అతను వచ్చేసి ఎంఎస్‌టెన్ 1410లో ఆ ఇయర్‌లో డిజైన్ చేశారంట. కలరింగ్ కూడా మీకు కనిపిస్తా ఉంటది. చాలా అంటే చాలా క్లియర్‌గా, డీటెయిల్‌గా. అప్పట్లో అందరికీ ఎడ్యుకేషన్ లేదు కదండీ! చదువు రాదు కాబట్టి బైబిల్ హిస్టరీ గురించి అందరికీ తెలియాలి అని చెప్పి గ్లాసెస్ పైన మొత్తము హ్యాండ్‌తో ప్రతి ఒక్క డీటెయిలింగ్ చేశారంట. సో, మేము వెళ్ళింది సమ్మర్‌లో లైట్స్ అన్నీ పడుతుండేసరికి ఇంకా చాలా ఎక్కువ అంటే లైటింగ్ ఎక్కువ గ్లాస్ పైన పడితే ఎక్కువ ఫోకస్ వస్తుంది గదా! సో, ఇంకా చాలా డీటెయిల్‌గా అనిపిస్తుంది. నేను వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు కొంచెం స్లో అవుతుంది. అప్పట్లో బాంబ్ బ్లాస్ట్‌లన్నీ జరిగాయి కదా! అంటే యుద్ధాలు మన దేశాల్లోనే కాదండి, ఇక్కడ కూడా జరిగాయి కాబట్టి అప్పట్లో. జరిగిన తర్వాత సిటీలో ఎంత డ్యామేజ్ అయిందని చెప్పి ఆ పిక్స్ పెట్టి వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ అనమాట. కొన్ని ప్రైవేట్ ఎంట్రీస్ ఉన్నాయి. సో, ఇక్కడ ఉన్న బ్యూరీస్, స్టాచ్యూస్ మొత్తం గురించి మీరు తెలుసుకోవాలంటే మనకి అక్కడక్కడ ఇట్లా స్క్రీన్స్ ఉన్నాయి. సో, కింగులు, క్వీన్స్, ఇంకా ఇక్కడ బిషప్స్, అంటే మన ఫాదర్స్ అట్లా అంటాం కదా! మొత్తం వాళ్ళు చనిపోయి బ్యూరీ చేసినవి, వాళ్ళ హిస్టరీ గురించి మొత్తం ఇక్కడైతే మెన్షన్ చేసుంది. అంటే ఇక్కడ చాలా మీకు స్టాచ్యూస్ చూపించుంటాను. అందరూ పడుకున్నట్లు కింగ్స్ అన్ని ఫేసెస్ కవర్ చేసి మొత్తము. సో, విండో గురించి కూడా క్లియర్‌గా డీటెయిల్‌గా ఉంది. చూసారంటే ఆ గ్లాస్ పైన జీసస్‌ని సిలువ చేసింది క్లియర్‌గా మీకు మెన్షన్ చేసుంది కదా! అట్లా ప్రతి ఒక్క డీటెయిలింగ్ అయితే ఈ హిస్టరీ మొత్తము అక్కడైతే డిస్‌ప్లేస్‌లో చూపిస్తుంది. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మనకి దాంట్లో మ్యాప్ చూపిస్తుందనమాట. ఇక్కడి నుంచి ఇంకా మెయిన్ అంటే చాలా పెద్ద ప్లేస్ అండి. మీరు 2, 3 అవర్స్ స్పెండ్ చేసి మొత్తము చూడొచ్చు. ఇంకా మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి నీట్‌గా అనుకుంటే చాలా టైమే పడతది. సో, ఇక్కడ అంటే బైబిల్‌లో మెయిన్ పార్ట్స్ అనుకుంటా చాలా క్లియర్‌గా, డీటెయిల్‌గా మెన్షన్ చేసున్నారు. ప్లస్ ఇక్కడ అయితే క్యాండిల్స్ అవన్నీ పెట్టున్నారు. అందరూ ఫ్లవర్స్ పెట్టి అందరూ అంటే గాడ్ లాగా ట్రీట్ చేసి అందరూ ప్రే చేసుకుంటున్నారు. సో, నాకు క్రిస్టియానిటీ గురించి అంతగా తెలియదు కాబట్టి నేను ఎక్కువ దీని గురించి చెప్పలేకున్నాను. సో, క్రిస్టియానిటీ వచ్చేసి మెయిన్ పాయింట్ అండి. క్రిస్టియానిటీ ఇప్పుడు అన్ని దేశాలకి వ్యాపించింది గదా! ఆ క్రిస్టియానిటీ ఆ మతం గురించి ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంట. సో, మీకు ఫస్ట్ చెప్పినట్టు థామస్ బకెట్ ఆర్క్ బిషప్‌ని చంపేశారు కదా! ఆయన్ని ఒక హోలీ పర్సన్‌గా ట్రీట్ చేస్తూ ఇక్కడికైతే పిలిగ్రిమ్స్ అంటే దైవ భక్తులు అంటారు కదా! వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారంట. ప్లస్ ఇక్కడ క్యాండిల్స్ చూసారంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇయర్‌కి అన్నట్లు అక్కడ నోట్ చేసి పెట్టున్నారు. సో, ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేను చాలా దగ్గరలో చూసాను. స్కూల్స్‌లో గూడా ఇట్లా మెన్షన్ చేసి క్యాండిల్స్ పెడుతున్నారనమాట. వాటిపైన ఇయర్స్ మెన్షన్ చేసున్నాయి. సో, అంటే ఏ ఇయర్‌ది ఆ ఇయర్‌కే యూజ్ చేసేలా ఉన్నారు. సో, ఏదైనా తప్పుంటే చెప్పండి. ఇక్కడొచ్చేసి ఎవ్రీ ఇయర్ మెంబర్స్ అని చెప్పి మొత్తం ఫోటోస్ ఉన్నాయి. ఈ చర్చ్ ఈ క్యాథడ్రల్ మెంబర్స్ అంట. సో, ఎక్కువ ఏంటంటే ఇక్కడ మెంబర్స్ కానీ, కింగ్స్ గానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించినవి ఇక్కడ బ్యూరీ చేయడం కానీ, అంటే ఇక్కడ ఎక్కువ అలానే చేస్తారంట. వాళ్ళని బ్యూరీ చేయడం, లేకుంటే వాళ్ళ స్టాచ్యూస్‌ని ఇక్కడ పెట్టడము అట్లా. సో, మనమైతే గ్రేవ్ యార్డ్ వచ్చేసి మనకి సెపరేట్‌గా ఉంటది కాబట్టి మనకు అంతగా అనిపించదు. సో, ఇక్కడే ఉండబట్టి కొంచెము ఎందుకో నాకైతే కంఫర్టబుల్ కాదు. కానీ విజిటర్స్ లాగా ఏదో అందరూ వెళ్తున్నారు చూడాలి ఈ ప్లేస్ అని. కాకపోతే స్ట్రక్చర్ అయితే బ్యూటిఫుల్ అండి ఆర్కిటెక్చరు. ఇది మొత్తము హ్యాండ్‌తో చేశారంట. ప్రతి ఈచ్ అండ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ అన్నీ ఈ చర్చికి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతాయి కదా! వాటికొచ్చిన ట్రోఫీస్, మెడల్స్, కప్స్ మొత్తం ఉన్నాయి. చూసారంటే ప్రతి ఒక్క దగ్గర ఎంత డీటెయిల్ గ్లాస్ పెయింట్ అంటే ఆర్ట్ ఉందో అది మెయిన్. ప్లస్ మనకి పైన కూడా డిజైన్
వాల్ కూడా చాలా ఎత్తులో ఉంటుందండి. ఖచ్చితంగా మీరు మ్యాప్ తీసుకొనే వెళ్ళాలి. లేకుంటే ఇట్లా మేమైతే అటు, ఇటు, ఇటు, అటు ఆమె చెప్పింది ఫాలో అయ్యాం. కాకపోతే మనం కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి కదా! అని చెప్పి కొంచెం బాగా తెలుసుకున్నామనమాట. బయట కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మేము వెళ్ళినప్పుడు ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తూ, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. కొన్ని ప్లేసెస్ అయితే క్లోజ్ చేసున్నారు. అవి ఎందుకు ఎంటర్ లేదో, అంటే ప్రిజన్స్ లాగా యూజ్ చేస్తున్నారో ఏమో తెలీదు. ప్రతి ఒక్క దగ్గర స్ట్రక్చర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇన్ని ఎంత వందల సంవత్సరాలైనా కూడా 1400 ఇయర్స్ అంటే చిన్నది కాదు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. సో, అందుకే క్యాథెడ్రల్ అనేది ఇంత ఫేమస్ అనమాట. ఇక్కడి నుంచి క్రిస్టియానిటీ మొదలైంది. ప్లస్ ఇదొచ్చేసి ఇంగ్లండ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ లాగా కూడా ప్లస్ వచ్చేసి హోలీ పర్సను థామస్ బెకెట్ అనేది ఇక్కడ పాస్ట్ అయిపోయినారు కాబట్టి ఆయన్ని బ్యూరీ చేసిన ప్లేసు. ఇలా దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చర్చ్‌గా చెప్పుకుంటారనమాట. మేము వెళ్ళిన రోజైతే జర్మన్స్ వచ్చి ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది. కాకపోతే మేము మొత్తం క్యాంటర్బరీ ఎక్స్‌ప్లోర్ చెయ్యాలి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాం. సాయంత్రం వరకు ఉండాలంటే లేట్ అయిపోతది అని చెప్పి. తర్వాత ఇక్కడ నుంచయితే మేము మొత్తం టౌన్‌లోనే ఉంటదండి. అంటే హై స్ట్రీట్‌లోనే ఉంటాయి ప్లేసెస్ అన్నీ మనం విజిట్ చేయాల్సినవి. సో, ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ స్ట్రక్చర్, మీరు మంచిగా ఫోటోస్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు మొత్తం క్యాంటర్బరీ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే బోట్ వ్యూ ఉంటది. చాలా చాలా బావుంటది. కాకపోతే ఫుల్ ఉంటదనమాట. కొంచెం టైం పడతది. మీరు బోట్ బుక్ చేసుకోవాలన్నా ఎక్కువ ఫుల్ అయిపోతున్నాయన్నమాట. సో, చిన్న లేక్ లాగుంటది. మొత్తం సిటీ చుట్టూ ఉంటుందది. అంటే వాటర్ ఉంటది. అదొచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా సిటీ వ్యూ కానీ అదంతా గూడా. సో, ఇంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.